నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆలోచించుకుంటే మనం ఎక్కడో ఉండాల్సినటువంటి వాళ్ళం అండి, కానీ మనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. మనకు అర్హత లేనప్పటికీ అర్హతకు మించినటువంటి స్థాయికి మించినటువంటివి మన చేతుల్లో పెట్టుంటారు, మనకు బాధ్యత కింద పెట్టుంటారు. పరిచర్యలో మీరు చూస్తానండి, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనకు నేర్పిస్తూ మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తూ, మన పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తూ, మనల్ని గొప్ప స్థితిలో ఉంచుతూ దేవుడు మనల్ని ముందుకు తీసుకువెళ్తూనే ఉంటారండి. అందుకే ఇర్మియా గారు ఒక మాట మాట్లాడతారండి, చాలా కాలము కిందట దేవుని వాక్యము నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. చూద్దాం, ఆ మాట చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం మనం చూస్తే, ఎందుకంటే బాలుడుగా ఉన్నప్పుడు అంతకంటే ముందు దేవుని ప్రేమను చాలా చక్కగా చూశారు కనుక ఇర్మియా గారు మాట్లాడుతున్న మాట మనం చూస్తానండి. 31వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఏమన్నారయ్యా, ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల నేను కృప చూపి ఉన్నాను. శాశ్వతమైనటువంటి ప్రేమ, అది మనం కృంగకపోయినా, వెళ్ళినా వెళ్ళకపోయినా, బలహీన పడకపోయినా, ఆపదలు వచ్చినా రాకపోయినా, ఎన్నో అలలు మనల్ని చుట్టుకోకపోయినా, ఎలాంటి ఇరుకైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కానీ ఇసుమంత కూడా నీకు కష్టం కలిగించకుండా, ఇసుమంత కూడా నీకు ఆపద కలగకుండా, ఇసుమంత కూడా నీకు భారము కలగకుండా నీ భారాన్ని ఆయన మీద వేసుకొని నీకు సమాధానాన్ని కలగజేసి సమస్తాన్ని సాధించే శక్తి నీకు ఇచ్చి, ప్రియులారా, నిన్ను నశింప చేయాలనుకున్న ప్రతి మనిషికి కూడా నిన్ను చూస్తే గుండెల్లో భయం వచ్చే విధంగా చేస్తారండి. ఆయన దిగులు పడే విధంగా చేస్తారండి. మనకి దిగులు కలిగించారే చాలామంది జనులు ఎవరైతే ఉన్నారో, మనకి దిగులు కలిగించిన వాళ్ళ గుండెల్లో దిగులు కలిగేలా చేసి, ప్రియులారా, నిన్ను ప్రేమతో హత్తుకొని అంటున్నారు, ఆయన చాలా కాలం నుంచి నీకు విషయం చెప్తున్నా. ఎప్పటి నుంచి చెప్తున్నావు ప్రభువా ఇంతకే? తెలుసా నీకు ఎప్పటి నుంచి చెప్తున్నాడు ఆ మాట? ఆయన ఎప్పటి నుంచి చెప్తున్నాడో తెలుసు నీకు ఆ మాట? మనకు అర్థమయ్యే భాష నుంచి మనం చూద్దామండి. అంతకంటే ముందు నుంచే చెప్తున్నారులేండి, అంతకంటే ముందు నుంచి చెప్తున్నారు. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ నుంచి మనం మాట్లాడుకుంటే యెషయా గ్రంథంలో మొదలెడుతుందండి. యెషయా గ్రంథంలో మనకు కనబడుతుందండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి, ఎప్పటి నుంచి అయ్యా అని చూస్తే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. నిన్ను సృష్టించి అని చక్కగా ఉంచారు. నిన్ను సృష్టించి, చక్కటి మాట, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైనటువంటి దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృష్టించింది గర్భంలో మళ్ళీ ఏం చేశారంటే దేవుడు మనకి సహాయం చేశారు. అబ్బో, దేవుని సహాయం లేకపోతే నువ్వు గర్భంలో ఉండగలవా? దేవుని సహాయం లేకుండా మనం ఉండగలవా? ఏమండి మీరు ఆలోచించండి ప్రియులారా, ఒకే ప్లేస్లో చూస్తూ కదలకుండా ఒక నెల ఉండగలమా మనం? ఇప్పుడు నేనే ఇక్కడ ఉన్నానండి, అటు కదలకుండా ఇటు కదలకుండా ఇలాగే ఒక స్టాట్యూ లాగా ఒకవేళ కదిలినా కానీ ఒకే ప్లేస్లో ఉండగలనా నేను? అడుగు వేయాల్సి వస్తుందండి, వేయాలనిపిస్తుందండి. కళ్ళు, చేతులు, నోరు, ముక్కు, చెవులు, ఇన్ని ఆర్గాన్స్ డెవలప్ అయ్యాక, కానీ ఏ ఆర్గాన్ డెవలప్ అవ్వకుండా నలుసంతా ఉన్న నీకు తల్లి గర్భములో 9 నెలలు కావాల్సినటువంటి బేసిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూలకాలను అందిస్తూ నిన్ను సృష్టిస్తూ 9 నెలలు నీకు సహాయం చేయవలసినటువంటి దేవుడు నీకు మాట్లాడుతున్నాడు. అక్కడ మాత్రమే కాదండి, అనేక సందర్భాలు చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. కీర్తనాకారుడు దావీదు గారు కూడా అంటారు, ఏమని? ఒక్కొక్క అవయవము నిరూపించబడుచుండగా 139వ కీర్తన 15-16 వచనాల్లో మనం చూడొచ్చండి. ఒక్కొక్క అవయవం నిరూపించబడుచుండగా అవన్నీ కూడా గ్రంథములో లిఖితములాయెను. చాలా కాలం క్రిందటి నుంచి ఒక మాట చెప్తున్నాడు దేవుడు, కానీ మనం పట్టించుకోవట్లేదు. అది ఏం చెప్తున్నారు ఇంతకే? నేను నిన్ను ప్రేమిస్తున్నానని మనుషులు చెప్తే శాశ్వతమైన ప్రేమ నాది. శాశ్వతమైన, నువ్వు మర్చిపోకూడదు బ్రదర్, సిస్టర్, మర్చిపోకూడదు, మనం మర్చిపోకూడదు. అది ఎలాంటి ప్రేమ అయ్యా అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. ఎప్పుడు ప్రారంభించారయ్యా? ఎందుకంటే నువ్వు పుట్టకముందే
నువ్వు తల్లి గర్భములోకి ఏర్పడిన తర్వాత నుంచి నేను ఇప్పుడు చెప్తున్నాను, కానీ మనము తల్లి గర్భములోకి రాకముందు నుంచే ఆ ప్రేమ మనకి ఒక విషయం చెబుతూ ఉంది. రాకుండా మనం ఎలా వింటాం బ్రదర్ అంటే, వచ్చిన వెంటనే వింటామని. రాకముందు నాకెందుకు చెప్తున్నాడు బ్రదర్ అయ్యా అంటే, నువ్వు వచ్చిన వెంటనే మొట్టమొదట గ్రహించాల్సింది ఆయన ప్రేమే కాబట్టి. ఎందుకు బ్రదర్ అంటే, ఆయన ప్రేమ కాకుండా మిగిలిన ఏ ఒక్కరి ప్రేమ అయినా కానీ నీ యొక్క హార్ట్కి ఏదో ఒక రోజు గాయం కలుగజేస్తుంది. అది తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, స్నేహితుడి ప్రేమ కావచ్చు, భార్య ప్రేమ కావచ్చు, భర్త ప్రేమ కావచ్చు, ఎవరి ప్రేమ అయినా కానీ ఏదో ఒక రోజు నీ గుండెకు ఒక స్ట్రాంగ్ దెబ్బ కొడుతుందండి. ఆ గాయం కూడా నీకు కలగకూడదని, ఆ గాయం కూడా నీకు రాకూడదని ఆయన నువ్వు భూమి మీదకి రాకముందు నుంచి చెప్తున్నాడు, ఐ లవ్ యూ మై డియర్ చైల్డ్, మై డియర్ చైల్డ్ ఐ లవ్ యూ, నా కుమారుడా ఐ లవ్ యూ, నా కుమార్తె ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఆ ప్రేమ నువ్వు గుర్తించట్లేదు. ఎప్పటి నుంచి చెప్తున్నాడు? ఎందుకే తల్లి గర్భంలోకి రాకముందు నుంచి. అందుకే ప్రతి స్టెప్ మనకు రాయించారండి. నీకు అవయవాలు వస్తున్నప్పుడు, ఆ అవయవాలు ఎదుగుచున్నప్పుడు, ఒక్కొక్క అవయవం నిరూపించబడుచుండగా ప్రతి ఒక్క దానిని కూడా ఆయన గ్రంథంలో రాసుకొని మనకి చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చిన్న, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాన్న. చక్కగా చెప్తున్నారండి దేవుడు మనకి. అంతేనా? కాదండి. మరొక సందర్భంలో మనం చూస్తే యెషయా గ్రంథంలోనే 49వ అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథంలోనే 49వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఏమనుందో మీరు చూడండి. యెషయా గ్రంథం 49, 15, 16 వచనాలు కూడా మనం చూద్దామండి. 15, 16 వచనాలు మనం చూస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఏమంటే తల్లి ఎక్కడైనా కానీ బిడ్డను మర్చిపోద్దండి? మర్చిపోదని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్తున్నారు, వారైనా మర్చిపోదురేమో కానీ, వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. మా అమ్మగారు ఎప్పుడు మర్చిపోలేదని నేను అనొచ్చు. మీరు మర్చిపోతారండి. ఎప్పుడో తెలుసా? వాళ్ళు నిద్రపోయినప్పుడు మనల్ని మర్చిపోతారు కదండి. మన స్కూల్కి వెళ్ళినప్పుడు మనల్ని మర్చిపోతారు కదండి. వాళ్ళు ఎవ్రీడే నిద్రపోతారండి. నిద్రపోయినప్పుడు మర్చిపోతారు కదండి. వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేను మాత్రం నిన్ను నా జ్ఞాపకాల్లో నుంచి ఎప్పటికీ విడిచిపెట్టను. కింద మీరు చూస్తే ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏంటంటేనండి, 16వ వచనం మీరు చూస్తే, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అరచేతుల్లో చెక్కుకున్నాడండి ఆయన. ఎంత గొప్ప ప్రేమ అండి ఆయన. ఏమంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి, చిన్న నలుసిగా ఉన్నప్పటి నుంచి మనలో ప్రతి చిన్ని అణువును కూడా తయారు చేస్తూ, ఆ అణువు గురించి నిక్షిప్తంగా చాలా చక్కగా తన గ్రంథంలో రాసుకుంటూ అరచేతుల మీద చెక్కుకొని అనుక్షణం ప్రేమించే ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంటారా? కాదంటారా? నిజమండి, శాశ్వతమైన ప్రేమ. అప్పటికి కూడా మనం ఉంటున్నామంటే కుదురుగా దేవుడి దగ్గర ఉండట్లేదండి. మళ్ళీ మనం ధైర్యం చెడిపోయినప్పుడు మళ్ళీ మాట్లాడతాడు, మై డియర్ చైల్డ్ వాట్ హ్యాపెండ్, ఏమైంది నీకు, ఎందుకు ధైర్యం చెడిపోయింది? ఏమండి కొన్ని సందర్భాలు మీరు ఆలోచిస్తున్నాండి, మన హార్ట్ మెల్ట్ అయిపోద్దండి. ఎందుకంటే ఒక విషయం గురించి మనం బాధపడుతూ ఉన్నప్పుడు, ఒక విషయం గురించి మనం డల్గా ఉన్నప్పుడు అండి, ఎగ్జాక్ట్గా ఆ విషయానికి సంబంధించిన సమాధానం మనకి వెంటనే దేవుడు ఎవరో ఒకరి ద్వారా మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడి మనకు ధైర్యాన్ని ఇస్తారండి. ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు అలా ఉన్నావు, నువ్వు అలా ఉండకూడదు చిన్న, నువ్వు ఇలా ఉండకూడదు చిన్న, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవునికి తోడుగా ఉన్నాడు, భయపడద్దు. కనిపించేవి ఇవ్వండి. కనిపించని వెంట తెలుసా, మన మీదకి చాలామంది ఈటి విసరాలు అనుకుంటారు సౌలు గారిలాగా. అది ఉద్యోగ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ మన మీదకి ఈటి విసరాలు అనుకుంటారు చాలామంది. ఆ ఈటే మన పక్క కూడా రాకుండా ఆ ఈటి నుంచి తప్పిస్తున్నాడు దేవుడు మనం చాలా సందర్భాల్లో నుంచి. అవి మనం గుర్తించమండి. గుర్తించిన సందర్భాలు కొన్ని, గుర్తించని సందర్భాలు ఎన్నో. కానీ అన్ని సందర్భాలలో కూడా అనుక్షణం ప్రేమిస్తానని చెప్పే మాట ఏంటి తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. కౌన్సిలింగ్ కావాల్సిన సమయంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారండి. ధైర్యం చెప్పాల్సిన సమయంలో ధైర్యం చెప్తున్నారండి. గద్దించాల్సిన సమయంలో గద్దిస్తున్నారండి. కొట్టాల్సిన సమయంలో కొడుతున్నారండి.
మేలు చేయగోరి నిజమైన స్నేహితుడు గాయాలు చేస్తున్నారండి. అనేక సందర్భాలలో మనకి అన్నీ నేర్పించుకుంటూ అన్నీ చూపించుకుంటూ ఆయన చెప్తున్న మాట, అరచేతి మీదనే చెక్కుకున్నా, నీకు తెలుసా, నీకు ఆ విషయం, నిన్ను అరచేతి మీదనే చెక్కుకున్నా, అంత ప్రేమిస్తున్నాయని నిన్ను. అరచేతి మీద చెక్కుకున్నా మనకు కనిపించట్లేదు కాబట్టి, మనం గుర్తించట్లేదు కనుక ప్రియులారా, అవి గుర్తించకుండా మనం పాపంలో పడిపోయినప్పటికీ తన సొంత కుమారుని భూమి మీదకి పంపించి ఒక మాట చెప్తున్నారండి,